ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులు అయితే జరుపుతోంది. ఈ మేరకు వివిధ విభాగాలకు సంబంధించిన చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ పెండింగ్ చెల్లింపులలో భాగంగా ఒక నెల సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ ఖాతాలో అయితే జమ అవుతోంది. మార్చి 2024కు సంబంధించిన సిపిఎస్ కాంట్రిబ్యూషన్ జనవరి 13న ఖాతాలో జమైనట్టు సమాచారం. ఉపాధ్యాయుల పిఎఫ్ లోన్స్ జూన్ 2024 వరకు అప్రూవల్ అయిన పిఎఫ్ లోన్స్ మాత్రం జమ అవుతున్నాయి. 2024 ఏప్రిల్ నెలలో పెట్టిన పిఎఫ్ లోన్ బకాయిలు ఈనాడు చెల్లింపులో ఉన్నట్టుగా అయితే గమనించవచ్చు. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అండి, జనవరి వరకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ అన్నీ కూడా జమ అవుతున్నాయి. పెండింగ్ మెడికల్ బిల్స్, ఇంక్రిమెంట్ ఏరియర్స్, ఇతర రకాల ఏరియర్స్ జనవరి 13న ఖాతాలో అయితే జమ అయినట్టు తెలియజేశారు. డిఏ సరెండర్ లీవ్ బిల్లులు ఉద్యోగుల డిఏ సరెండర్ లీవ్ బిల్లులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. పార్ట్ ఫైనల్ బిల్లులు ఏప్రిల్ 27, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అప్రూవల్ అయిన పార్ట్ ఫైనల్ బిల్లులకు సంబంధించి మొత్తాలు కూడా ఖాతాలో జమ అయినట్టు సమాచారం. ఇక ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల బకాయిలను ఒకదాని తర్వాత ఒకటి చెల్లిస్తున్నారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు ఏప్రిల్, మే, జూన్ 2024లో సిఎఫ్ఎంఎస్కు పంపిన బిల్లులు మాత్రం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 248 మంది ఉద్యోగులకు సంబంధించిన 20 కోట్లు జనవరి 17, 2024న జమ అవుతున్నట్టు సమాచారం. ఇక ఉద్యోగులకు విజ్ఞప్తి, పిఎఫ్ లోన్స్, ఇతర చెల్లింపులకు సంబంధించిన వివరాలను తన ఖాతాల్లో చెక్ చేసుకోవాలని ఉద్యోగులను విజ్ఞప్తి చేస్తున్నారు. సో తాజా సమాచారం కోసం సంబంధిత ఖాతాలు, బిల్లులు, పిఎఫ్ లోన్ వివరాలను సరిచూసుకోవడం ఉత్తమం. ప్రభుత్వం నుంచి మరింత సమాచారం అందినప్పుడు అదనంగా వివరాలు ఏమైనా వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా వీడియో చేయడం జరుగుతుంది. సో దీనికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.